మొంతా తుఫాన్ కారణంగా కృష్ణా జిల్లాలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని తుఫాను జోనల్ ప్రత్యేక అధికారి చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సహాయక చర్యలపై సమీక్షించారు. జిల్లాలో తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలన్నారు. Cyclone is severe in nature. That means more than 20 cm of rainfall and more than 90 kilometers per hour of wind speed. So it's likely to impact the coastal areas in a big way. The district administration is prepared to handle any kind of situation that arises due to this. The rescue equipments are in position. The rescue teams are in position. The necessary arrangements for food, water, emergency medical treatment, etc. is there in place. All the vulnerable areas have been identified. Roughly 15,000 of the people might have to be shifted to relief camps. They have organized roughly 200, more than 200 relief camps in the district. We are prepared to face the worst and we will ensure that there is no loss of life or property. Cyclone is severe. ఏపీ వ్యాప్తంగా మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. తుఫాన్ తీవ్రత పెరిగి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే ఈదురుగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. తుఫాన్ వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జిల్లాకు 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయని, పోలీస్, మెరైన్ పోలీసులతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు కలెక్టర్ డీకే బాలాజీ. జిల్లాలో మొత్తం 189 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను తరలిస్తున్నామని స్పష్టం చేశారు. తప్పనిసరిగా మన రిలీఫ్ సెంటర్స్ కి రావాలి అని నేను కోరుకుంటున్నాను. జిల్లాలో ఆల్రెడీ 188 రిలీఫ్ సెంటర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అన్ని చర్యలు చేపడతా ఉన్నాము. మళ్ళీ రెండోది, వేరే వాళ్ళు కూడాను రేపు మొత్తం మనకు అంటే 28వ తేదీ వర్షం చాలా ఎక్కువ ఉంటుంది, గాలులు కూడా ఎక్కువ ఉంటాయి. కనుక దయచేసి ప్లీజ్ స్టే ఇండోర్స్, అంటే ఇంటి లోపలే ఉండండి, అనవసరంగా బయటికి రావద్దు. మీరు ఇంటి లోపల ఉన్నంత వరకు సేఫ్. మళ్ళీ ఒక్కొక్కసారి సైక్లోన్లో ఏమవుతుందంటే, ఫస్ట్ సైక్లోన్ గాలులు వాన వచ్చేసి కాసేపు సడన్లీ ఆగినట్టు ఉంటుంది. యాక్చువల్లీ సైక్లోన్ ఆగిపోయింది అనే ఉద్దేశంతో అప్పుడు కొంచెం బయటకు వస్తే అది మళ్ళీ గాలి వచ్చి అది మళ్ళీ కంటిన్యూ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక సైక్లోన్ ఎండ్ అయిన తర్వాత కూడా ఒక 5-6 అవర్స్ అందరూ కూడాను